All the pyramid masters and all the pyramid gods, my greetings to all. My salutations to all. Today, it is very important for all of us to know about this pyramid power, the power of the pyramid once again. Pyramid power. Using pyramid power is one of the most important points. Sitting in the pyramids and meditating, sitting in the pyramid and meditating, especially 3 times more of that cosmic power is given to us, cosmic energy. This pyramid is like a magnifying glass. It is everywhere, there is sunlight, there is that solar energy, it is not visible to the eye. There is solar energy. If you put that magnifying glass, what will happen is that all that solar energy will be focused and the body will burn here. Otherwise, the body will remain like that. This solar energy has a fire. Where is solar energy? It is everywhere. Also, cosmic energy is the basis for solar energy. Cosmic energy is the basis for material energy, photonic energy. So this cosmic energy is everywhere. This amazing structure that focuses it in one place is the pyramid. In the word pyramid, there are 2 words in it, pyra plus amit. What does pyra mean? Did you see what Agni means? What happens when you put that magnifying glass? When there is that focus, fire comes here. That is, when that existing energy doubles, triples and increases, fire comes there. We should sit in the middle of that fire. Pyra Amit, if you sit in the middle of that fire, if you put a fire wherever that magnifying glass has focused on, put a little fire aside. That is not it. Also, cosmic energy is everywhere. What happens in this pyramid is that there should be this 52-degree angle, so it should be aligned. అందరికీ నమస్కారం. హ్యాపీ మార్నింగ్, హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్. మనం ఈరోజు ధ్యానం ద్వారా శ్రేష్టత అనే ప్రోగ్రామ్కి 13వ రోజులో ఉన్నాము. ముందుగా నన్ను కొంచెం ఇంట్రడక్షన్ చేసుకుంటాను. నా పేరు సమలత, నేను డల్లాస్లో ఉంటానండి. గత 4 సంవత్సరాలుగా మెడిటేషన్ చేస్తున్నాను. నేను చాలా మంచిగా ఉపయోగాలు చూశాను మెడిటేషన్ ద్వారా. నా డే టు డే లైఫ్లో ఎలా ఉండాలి అనేది అర్థమైంది. తర్వాత అవేర్నెస్లో ఉండటం ఎలాగా అనేది చాలా అర్థమైంది. ఇంకొకటి, ఎప్పుడు ప్రజెంట్ మూమెంట్లో గతాన్ని గురించి ఆలోచించద్దు, ప్రజెంట్ మూమెంట్లో ఉండండి అని చెప్తాడు చంద్ర సార్. ఇప్పుడు అది ఫాలో అవుతున్నాను. ఇంకా నా ఆత్మ ప్రణామాలు టు బ్రహ్మశ్రీ పత్రిజీ అండ్ బుద్ధ సిఇఓ క్వాంటమ్ ఫౌండేషన్ వాణి మేడం అండ్ చంద్ర సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నన్ను అంటే మెడిటేషన్కి ముందు, మెడిటేషన్కి తర్వాత నేను చూసుకుంటే చాలా చేంజ్ వచ్చింది నాలో. నాకు చాలా భయం ఉండేది, అది కొంచెం ఇప్పుడు ఓవర్కమ్ చేస్తా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ మాస్టర్స్. అండ్ ఈరోజు మన స్పీకర్ వచ్చి సుజాత మేడం గారు. సుజాత మేడం గారు టీచర్ వృత్తి అంటే చాలా ఇష్టము. ఆమె ఐసిఐసిఎస్లో 25 సంవత్సరాలుగా టీచింగ్లో అనుభవం ఉంది. ఆమె ఒక స్పిరిచువల్ కోచ్ అండ్ నాగులాపల్లి చంద్రశేఖర మహాపిరమిడ్లో పిరమిడ్ ధ్యాన కేంద్రంకి డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆమెకి పిల్లలంటే చాలా ఇష్టము. ఆమె తన చిన్న వయసు 7 సంవత్సరాల నుంచే ధ్యానం మొదలు పెట్టారు. ఆమెకి పుస్తక పఠనం అండ్ వీణ వాయించడం అంటే చాలా ఇష్టము. ధ్యానంలో ఆమెకి వచ్చిన సందేశం ద్వారా తను ఉన్న ప్లేస్లోనే అన్ని స్కూల్స్కి తిరుగుతూ అండ్ అన్ని ఊర్లలో ధ్యాన ప్రచారం చేసేవాళ్ళు. ఇప్పటికే ఆమె 50 గ్రామాలు అండ్ 300 స్కూల్స్ పైగా ధ్యాన ప్రచారం చేశారు. అండ్ అవి చేస్తా బుద్ధా సిఇఓకి ఈ మామూలుగా బుక్స్ క్లబ్కి వాలంటీర్ వర్క్ చేస్తున్నారు అండ్ మాస్టర్ క్లాసులు చెప్తా ఉంటారు. అండ్
చాలా ధన్యవాదాలు మేడం మీకు. అండ్ సెషన్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుమలత మేడం. నమస్తే. హ్యాపీ ఈవినింగ్ అండ్ హ్యాపీ మార్నింగ్. ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల మేడంకి, అలాగే బుద్ధ CEO చంద్రశేఖర్ గారికి, వాణి మేడంకి ఆత్మ ప్రణామాలతో చక్కగా ప్రెజెన్స్ అనే టాపిక్తో మనం 40 రోజుల ప్రయాణంలో చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ప్రయాణిస్తున్నాం. ధ్యాన సాధన. ధ్యాన కర్మసు కౌశలం అంటారు. ధ్యాన కర్మసు కౌశలం. ధ్యానం ఎవరైతే చక్కగా చేస్తారో వాళ్ళు ఏ పనైనా చాలా చాలా చక్కగా చేస్తారు. ధ్యానం చేస్తున్నప్పుడు మనలో ఉన్న నిజమైన దైవతత్వాన్ని మనం తెలుసుకుంటాం. అందుకే ధ్యానము అంటే మనకి పత్రి సార్ ఒకటే చెప్పిస్తారు. ధ్యానము అంటే ప్రేమ, ధ్యానము అంటే సేవ, ధ్యానము అంటే జీవితాన్ని నిజంగా జీవించడం, సత్యంతో జీవించడం. మన PMC సత్య దర్శనం మనం పెట్టారు. అందుకని సత్యంతో ఉన్నప్పుడు ఎప్పుడు నిజమైన దివ్య దృష్టి అన్నది ఎక్కడో లేదు, మనలోనే ఉంది అని మనకు అర్థమవుతుందండి. మనం ప్రత్యేకించి రెగ్యులర్గా ధ్యానం చేస్తున్నప్పుడు ఒకటి అర్థమవుతూ ఉంటుంది, ఇంకా ఏదో నేర్చుకోవాలి, నేర్చుకున్నది ఇంకా అందరికీ అందించాలి, దాన్ని ఆచరించాలి అని. నా దృష్టిలో ధ్యానం అంటే ఆచరణ. నా 12వ ఏట అంటే 7వ తరగతి నుంచి నేను ధ్యానం మొదలుపెట్టాను. నాకు ఓనమాలన్నవి తెలియదు, కానీ ధ్యానం అన్న పదాన్ని తెలుసుకొని ఎలాగైనా చెయ్యాలి అని మౌనంగా కళ్ళు మూసుకొని భగవద్గీతలో శ్వాస మీద ధ్యాస అన్నారు కదా, అది పట్టుకొని చేయడం మొదలుపెట్టాను. తర్వాత మనకు కావాల్సినవి, మనకు అవసరమైనవి, మన జీవితంలో నైపుణ్యంతో పనిచేయడానికి కావలసిన అన్ని వనరులు వచ్చాయండి. నా జీవితంలో ఒక సందేశానికి అనుగుణంగా నేను ఎప్పుడైతే చంద్రశేఖర్ మహాస్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని అనుసంధానం చేసుకొని చుట్టుపక్కల గ్రామాల్లో, మెయిన్గా కాలేజెస్ అండ్ స్కూల్స్లో ఎక్కువ, తర్వాత అనకాపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో కాలేజెస్లో కూడా చేస్తూ ఎక్కువ నేను నేర్చుకున్నది ఏంటి అంటే నేర్పించడం అనేది మనకి ఎక్కువ నేర్పిస్తుంది అన్నది నేర్చుకున్నాను. ఎవరితో ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి. మనకి తెలుగులో ఒక మంచి పదం ఉంటుంది, ఒదిగిపోవడం అని. జీవితంలో అణుకువ అన్నది విద్యా దదాతి వినయం అంటారండి. ఆ వినయం అన్నది ధ్యాన స్థితిలో మనకి సహజ లక్షణం అవుతూ ఉంటుంది. మరి ధ్యానం బాగా చెయ్యాలి అని అందరికీ ఉంటుంది. మీ అందరికీ నా యొక్క అభినందనలు. ఎందుకంటే ఈ ధ్యాన ప్రయాణం 40 రోజులు ఇలాగా కట్టుబడి, మనకి మనం కట్టుబడి నియమానికి అనుసరిస్తూ ధ్యానం చెయ్యడం అన్నది మనలో ఒక క్రమశిక్షణని నిలుపుతుంది. ఎలా దానికి మనం ఇంకా దాన్ని పెంచుకోవాలి అంటే చూడండి, ఒక మొక్క వేస్తాం. ఆ మొక్క వేసినప్పుడు ఆ మొక్క బాగా ఎదగాలి అంటే దానికి కావలసిన కనీస అవసరాలను ఇస్తూనే ఇంకా ఎదగాలి అంటే మనము కొంచెం ఎరువునేస్తాం, దాని గ్రోత్ని తొందరగా చేయాలి అంటే. అలాగే ఇక్కడ ఈరోజు మనం టూల్స్ అంటే ఇంకా ఏమి మనము ఉపయోగిస్తే మన ధ్యాన సాధనని ఇంకా నియమ నిబద్ధతలతో చక్కగా మనము చెయ్యగలిగి దాని యొక్క ఆనందాన్ని, అనుభూతిని మనము కైవసం చేసుకోగలుగుతాం అన్నది ఈరోజు తెలుసుకుంటాం. ఇక్కడ పిరమిడ్, మన సొసైటీ పేరే చూడండి PMC ఛానల్ అంటారు, PSSM మూమెంట్ అంటారు. పిరమిడ్ ఎనర్జీని పత్రి సార్ చక్కగా ఆయన మొదటి నుంచి చెప్తూ వచ్చారు. అసలు పిరమిడ్ ధ్యానం చేస్తున్నప్పుడు పిరమిడ్ ఎనర్జీ చాలా అవసరం అని మనకి అర్థమవుతూ ఉంటుంది. మనం ధ్యానం మామూలుగా చేసినప్పటికన్నా
పిరమిడ్ లో కూర్చొని చేసినప్పుడు ఆ ధ్యానం తొందరగా కుదురుతుంది. సాధారణంగా మనం కూర్చున్న వెంటనే ఫస్ట్ ఈ వారం రోజులు ఈ 10 రోజులు మనకి చంద్ర సార్ చెప్తూనే ఉన్నారు. ధ్యానం చేస్తున్నప్పుడు శ్వాస మీద ధ్యాస అంటే ఆలోచనలు వచ్చేస్తూ ఉన్నాయి. ఎలా అండి ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళకి మీకే కాదు అందరికీ వస్తూ ఉంటాయండి. ఎలా ధ్యానం చేస్తున్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెడితే ఆలోచన రహిత స్థితికి వెళ్తాము అంటాం. మరి ఆలోచన లేకుండా ఉండాలి అంటే మనం ధ్యానం ఏకాగ్రతతో నిబద్ధతతో దాన్ని అంటిపెట్టుకొని ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏంటి ఇక్కడ? ధ్యానాన్ని మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూనే క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూనే పిరమిడ్ ఎనర్జీని మనం ఇక్కడ తీసుకోవాలి. ప్రకృతి సాహచర్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ పత్రి సార్ చెప్తారు ధ్యానము, సజ్జన సాంగత్యము, ప్రకృతి సాహచర్యము, పౌర్ణమి ధ్యానము, పిరమిడ్ ధ్యానము. ఇవి ఎప్పుడైతే మనం చేసామో ఆటోమేటిక్ గా మనం ఆ ధ్యాన స్థితిలో అంటే నిలకడగా ఉండగలుగుతాం. ధ్యానం చేశాక ఒక అరగంట బాగా కళ్ళు మూసుకొని ఇప్పుడు మనం చేసాము, తర్వాత కళ్ళు తెరిచి మళ్ళీ మన జీవితంలో ఏవో పనులు వాటిలో ఉన్నప్పుడు ఎరుక లేకుండా ఉండడం. ఉన్నామనుకోండి ధ్యాన స్థితిలో ఉన్నట్ట కాదు కదా. సో ఇక్కడ ధ్యాన స్థితిలో ఉండడం అంటే ఏంటి అంటే మనం కళ్ళు మూసుకొని చేసిన ధ్యానం కళ్ళు తెరిచి మనం పని చేస్తున్నప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా ఒక నిజమైన ఆ దైవ శక్తి మనతో కలిసి పని చేస్తుంది అని మనకు తెలియజేస్తుంది. మరి మన శక్తి మనలోనే ఉంది, దైవం మనలోనే ఉంది అని చెప్తాం. సో మెయిన్ గా బుద్ధ సిఇఓలో క్వాంటమ్ సైన్స్ అదొక స్పిరిచువల్ సైన్స్ అని చెప్తాను నేనైతే. క్వాంటమ్ సైన్స్ ఏం చెప్తుందంటే నువ్వు ఏది ఆలోచిస్తావో అదే, నీ దృష్టి ఎటు వెళ్తే అదే నీ శక్తి అని చెప్తుంది. మరి మన దృష్టి ఎటు వెళ్ళాలి? ఇక్కడ ఫోకస్డ్ గా వెళ్ళాలి. ఇందాకల పత్రి సర్ది ఈ రోజు కొన్ని కారణాల వల్ల వాళ్ళు అనుకున్నది పెట్టినా అది ఇది వచ్చింది. కానీ పత్రి సార్ చెప్పిన మాట అందరికీ చిన్నది, నేను అతని మాటే నా నోట వినిపిస్తాను. అదేంటి అంటే పిరమిడ్ ఎనర్జీ అన్నది ఒక అద్భుతమైన శక్తి. ఎలాంటి శక్తి అంటే మీకు క్లియర్ గా చెప్పాలి అంటే సూర్యకిరణాలు మన శరీరం మీద పడినప్పుడు మనం ఒక పేపర్ పెట్టినా అవి ఏమి సూర్యకిరణాలు పడుతున్నాయి అనుకుంటాం. అదే ఒక లెన్స్ ని మధ్యలో పెట్టి ఒక భూతద్దాన్ని మధ్యలో పెట్టి దాని మీద ఈ కిరణాలు గాని ప్రసరింప చేస్తే అవి కిరణాలన్నీ కేంద్రీకరించబడి ఆ పేపర్ భగ్గన మండుతుంది. ఇక్కడ పిరమిడ్ అన్న ఆ స్ట్రక్చర్ మనలో ఉన్న ఆ దివ్య శక్తిని మనకి గుర్తించడంలో పనిచేస్తూనే మన మన ప్రయాణాన్ని త్వరితగతిని చేసేలా చేస్తుంది. అందుకే మామూలుగా ధ్యానం చేసిన దానికన్నా పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు తొందరగా కుదురుతుంది అంటారు. అంటే పిరమిడ్ లో ధ్యానం 10 రెట్లు 3 సార్లు ఫాస్ట్ గా మనం అంటే 3 టైమ్స్ కన్నా అంత ఎంతో ఎక్కువ స్పీడ్ గా మనము ఆ దివ్య శక్తిని మనం అనుభూతి చెందుతాం. చాలా మంది ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా కొన్ని పిరమిడ్స్ లో వాళ్ళు ధ్యానం చేసినప్పుడు ప్రతి పిరమిడ్ కూడా ఎనర్జీ 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 శక్తి కేంద్రం శక్తి కేంద్రం అంటాను. మొత్తం ప్రపంచం అంతా మనకి తెలిసింది ఈజిప్ట్ పిరమిడ్, కానీ దానికన్నా ప్రాచీనమైనవి యూరోపియన్ కంట్రీస్ లో వాటిలో కూడా ఎన్నో పిరమిడ్స్ ని ఈ మధ్యనే కనుక్కున్నారు. మనము చూస్తే ఇప్పుడు కాలమాన ప్రకారం ఓకే ఇప్పుడు వచ్చిందా అంటే ఇప్పటికన్నా ఇంకా ఎన్నో ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి పిరమిడ్ ఎనర్జీని ఆధ్యాత్మిక శాస్త్రంలో వాళ్ళు చక్కగా సాధనలో వాడినట్లు చరిత్ర చెప్తూ ఉంటుంది. ఇక్కడ పిరమిడ్ ఎనర్జీ ఎలాగా మనం అసలు అర్థం చేసుకోవాలి అంటే స్లైడ్స్ పెడతామా. పిరమిడ్ లో మనము పెడుతున్నప్పుడు ఏ పని చేస్తున్నా పిరమిడ్ ఏం చెప్తుందంటే మనము ఆ పిరమిడ్ ఎనర్జీకి మనం కనెక్ట్ అవ్వినట్లుగా మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనము ముందు ఆ పిరమిడ్ అన్నది ఒక ధ్యానానికి ఒక దేవాలయం లాంటిది. అందుకే ధ్యానాలయాలే దేవాలయాలు, దేవాలయాలే ధ్యానాలయాలు అన్నారు. ఇక్కడ మనిషి చాలా ఏళ్ల నుంచి పిరమిడ్ కట్టితూ నిర్మిస్తూ వచ్చారండి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఈజిప్షియన్ పిరమిడ్, మాయాన్ పిరమిడ్. ఈజిప్షియన్ పిరమిడ్ కి చాలా పిఎస్ఎస్ఎం లో చాలా పత్రిసారు ఉన్నప్పుడు ఇప్పుడు కూడా వెళ్తూ ఉంటారు చాలా మంది. ఈజిప్ట్ పిరమిడ్ అంటే ఒక 7 వండర్స్ అని అందరూ వెళ్తారు, కానీ
ఎప్పుడైతే ధ్యానం అది అవగాహన తెలిసిన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ధ్యానాల్ని వాళ్ళు సాధన చేసినప్పుడు ఎన్నో అనుభవాల్ని వాళ్ళు కైవసం చేసుకున్నారు. అలాగే మాయాన్ పిరమిడ్లు కూడా. ఇక్కడ పిరమిడ్లన్నీ కూడా విశ్వశక్తికి నిలయాలు అన్నారండి. మీరు ఎందుకు ఇది విశ్వశక్తికి నిలయం అన్నారంటే, పిరమిడ్ కింద కూర్చున్నప్పుడు ఇమీడియట్ గా మనము ఆ ప్రాణశక్తిని మనం ధారాళంగా తీసుకోవడం అన్నది అనుభూతి చెందుతాం. తర్వాత ఇక్కడ మనం చూస్తూ ఉంటామండి. మనము ఎక్కువ ఈ మన పిఎస్ఎస్ఎం కానీ మనం పిరమిడ్స్ లో ఏవైనా మనం జరుగుతూ సామూహిక ధ్యానాలు అవుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు అక్కడ పిరమిడ్స్ కీ చైన్ రూపంలోని చిన్ని చిన్ని పిరమిడ్స్ అమ్ముతారు. ఆ ఆ చిన్న పిరమిడ్స్ ఏం చిన్నది పర్వాలేదా అండి అంటే, ప్రతి దానికి దాని యొక్క వైశాల్యం బట్టి ఎలా శక్తి ఉంటుందో కానీ ప్రతి దానికి దాని యొక్క శక్తి అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు, ఇది ఒక ఫోటోగ్రాఫ్ లో తీశారు దీన్ని. ఒక కీ చైన్, ఒక చిన్న చిన్న చిప్ కీ చైన్ కి మీరు చూస్తే ఎనర్జీ ఎలా ఫ్లో ఫ్లో అవుతుందో మీకు కనబడుతూ ఉంది. నెక్స్ట్, ఇక్కడ పిరమిడ్ శక్తి. ఇది పిరమిడ్ అంటే ఇప్పుడు చాలా వరకు మేము చంద్రశేఖర పిరమిడ్ చుట్టుపక్కల ఎక్కువ పిరమిడ్లు రావాలి, వస్తాయి మేడం అని చెప్పారు పత్రి సార్ అన్ని ఓపెనింగ్ అది చేసినప్పుడు. అదే కాకుండా మనకి ఫస్ట్ పిరమిడ్ వ్యాలీలో అంటే మైత్రేయ బుద్ధ పిరమిడ్ బెంగళూరులోని, తర్వాత ఇప్పుడు కట్తాల్లోని మనకి తెలిసినవి పెద్దవి. అలాగే ఇక్కడ ప్రకృతి వ్యాలీ అని వైజాగ్ దగ్గరలో ఒకటి ఉంది. అలాగే రాజమండ్రి దగ్గర వశిష్ఠ గౌతమి పిరమిడ్, ఈ పెద్ద పిరమిడ్లు. అలాగే నార్త్ లో అన్ని చోట్ల పెద్ద పెద్ద పిరమిడ్స్ ఉన్నాయండి. ఈ పిరమిడ్స్ అన్ని కూడా మీరు గమనిస్తే 51 degrees 50 minutes అంటారు దాన్ని. ఆ యాంగిల్లో దాన్ని గోల్డెన్ యాంగిల్ అంటారు. 4 ముఖాలు కలిగి ఉంటాయి. మీరు గమనిస్తే ఆ 4 ముఖాలు కూడా దాన్ని ఆ యాంగిల్ ని గోల్డెన్ యాంగిల్ అంటారు. ఇక్కడ ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర దిక్కులకు అనుగుణంగా ఈ పిరమిడ్స్ ని నిర్మించబడ్డాయి. అలాగే హైయెస్ట్ గరిష్ట విశ్వశక్తి ఎప్పుడూ కూడా దాని ఎత్తులో 1/3 వంతు వద్ద పేరుకుంటుంది అని చెప్తారు. సో మనం చాలా పిరమిడ్స్ లో అందుకే కింగ్స్ ఛాంబర్స్ చూస్తాం. కింగ్స్ ఛాంబర్స్ లో మనం మెడిటేషన్ చేసినప్పుడు మనం ఆ డిఫరెన్స్ ని గమనిస్తూ ఉంటాం. సో ఇక్కడ పిరమిడ్ అన్నది కట్టినప్పుడు ఈ యాంగిల్ చాలా పర్టికులర్ గా, ఇది గోల్డెన్ యాంగిల్ అంటారు దీన్ని. ఈ యాంగిల్ ని ఆ 51 degrees 50 నిమిషాల యాంగిల్ అలా కూడి ఉన్న పిరమిడ్ కి ఆ శక్తిని తీసుకునే, విశ్వశక్తిని తీసుకునే, ధారాళంగా తీసుకునే ఒక గ్రేటెస్ట్ క్వాలిటీ దానికి ఉందండి, అది సహజంగానే. నెక్స్ట్, ఇక్కడ పిరమిడాలజీపై పుస్తకాలు ఇవి యాక్చువల్లీ మీరు గమనిస్తే ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇది పిరమిడ్ వ్యాలీ పిరమిడ్. ఇది 5,000 మంది కూర్చొని చెయ్యొచ్చండి అక్కడ ధ్యానం. అలాగే కట్టాల్లో కూడా మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ బుక్స్ ద సీక్రెట్ పవర్ ఆఫ్ పిరమిడ్స్ అని, పిరమిడ్ పవర్ అని, నాకు పుస్తకాలు చాలా ఇష్టం. నేను ఇది చదివినప్పుడు అప్పుడు నాకు చంద్రశేఖర్ గారు పత్రి సారు అది తెలుగులో ట్రాన్స్లేట్ చేయమన్నారు. ఆ బుక్ ని చేసాం మేము అది. సో నిజంగా అది చాలా చాలా ఇన్ఫర్మేటివ్ బుక్ అండి. అంటే పిరమిడ్ అంటే మనం ధ్యానం చేయడం, మన శక్తిని ధారాళంగా మనకి మనం తెలుసుకుంటూ కనెక్ట్ అవ్వడం అని అనుకుంటాం. కానీ మనకి తెలియకుండానే పిరమిడ్స్ కానీ యూజ్ చేయడం మొదలు పెడితే ఎన్ని 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 దానితో మనం ఉపయోగాలు ఉన్నాయో. పిరమిడ్ శక్తి మనకి 3 రకాలుగా మనం సాధారణంగా పరిగణలో తీసుకుంటాం. ఒకటి ఏంటి అంటే హీలింగ్ ఎనర్జీ. రెండోది ఏంటి అంటే హీలింగ్ ఎనర్జీ అంటే స్వస్థత. ఇంకోటి ఏంటి అంటే ప్రొటెక్షన్, అంటే రక్షణ, అంటే ఏదైనా పెంచుతూ ఉంటుంది, దాని యొక్క కాల పరిమితిని, లైఫ్ స్పాన్ ని పెంచుతుంది. ఇంకా మూడోది ఏంటి అంటే మనలో మనం ఎవరైతే ధ్యానం చేస్తున్నామో అది చాలా ఎక్కువ విశ్వశక్తిని, మనలో ఉన్న చైతన్య శక్తిని, కాన్షియస్ ఎనర్జీ అంటాం, దాన్ని పెరగడాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఇందులో ఫస్ట్ నేను చెప్పాను కదా సంరక్షణ అంటే ఏంటి, అది ఎలా ప్రిజర్వ్ చేస్తుంది. అంటే ఇవి మనందరం, మేము ఎక్కువ స్కూల్స్ కి క్యాప్ పిరమిడ్స్ కాలేజీలు అలాగే స్కూల్స్ కి కూడా 1/1 2/2 పిరమిడ్ ఇస్తామండి లైబ్రరీలో పెట్టడానికి. క్యాప్ పిరమిడ్స్ ఓ స్ట్రెంగ్త్ ని బట్టి కొన్ని ఒక 52 అలాగా కొన్ని ఇస్తాం, కొన్ని మా వర్క్ లో భాగంగా. ఇక్కడ ఆ క్యాప్ పిరమిడ్స్ పెట్టుకున్న స్టూడెంట్స్ వాళ్ళు చెప్తారు,
చాలా డిఫరెన్స్ ఫీల్ అయ్యారు అని. అలాగే పిరమిడ్ లో మనం చూస్తాం, పిరమిడ్ వాటర్ పిరమిడ్ అని ఇవన్నీ మనం వింటూ ఉంటాం. పిరమిడ్ లో ఉంచిన సాధారణ నీరు చాలా శక్తివంతమైన నీరుగా ఉంటది. ఇది నేను చెప్తాను ఈ ఎగ్జాంపుల్. మనకి బుద్ధ సిఇఓ ఆఫీస్ లో ఇది జరిగింది కోవిడ్ టైంలో. అలాగే పిరమిడ్ లో ఉంచిన కూరగాయలు, పండ్లు ఎక్కువ కాలం మామూలుగా పైనుంచి ఇలా ఉంచితే మనకి దాన్ని చెప్తాం ఎక్స్పెరిమెంటల్ గాని, అలా పిరమిడ్ వ్యాలీలో కూడా చేశారు 140 రోజులు టొమాటోస్ నుంచి. సో అలా కాయగూరలు కానీ పండ్లు కానీ మనం ఇంట్లో కూడా ఎక్కడైనా నేను వాడతాను. అలాగే వాణి మేడం వాళ్ళ ఇంట్లో కూడా నేను చూశాను. నాకు తెలిసిన పిరమిడ్ మాస్టర్స్ అందరి ఇళ్లలో కూడా నేను చూస్తాను. పిరమిడ్స్ ని ఫ్రూట్ బౌల్ మీద కానీ వెజిటబుల్ బౌల్ మీద కానీ పెట్టడం, అలాగే వాటర్ పిరమిడ్ ని వాటర్ ఆ చెంబు మీద ఉంచడం, ఇవన్నీ బిందె మీద ఉంచడం, ఇవన్నీ కూడా చెయ్యడం వల్ల ఆ పిరమిడ్ శక్తి దాన్ని తీసుకొని ఆ నీరు శక్తివంతంగా మారుతుంది. అలాగే పిరమిడ్ లో కానీ ఉంచితే పాలు అవి పాడవు. అంటే ఏది కూడా ఇది ప్రిజర్వేషన్ అన్నది ఇక్కడ మనం తొందరగా చూస్తాం. ఇక్కడ వెంటనే మన కళ్ళెదురుగా కనబడుతుంది. మామూలుగా పైన పెడితే వెంటనే వడిలిపోయినవి పిరమిడ్ లో పెట్టినప్పుడు అవి చాలా తాజాగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ అమ్మా, ఇక్కడ పిరమిడ్ వ్యాలీలో నేను ఇప్పుడే చెప్పాను కదా, పిరమిడ్ వ్యాలీలో 140 days టొమాటోలు పెట్టారన్నమాట. ఈ టొమాటోలు పెట్టినప్పుడు అవి సాధారణంగా ఒక గది ఉష్ణోగ్రతలో అవి ఒక 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 మాక్సిమం 4-5 రోజుల కన్నా ఉన్నవు. కానీ 140 రోజులకి ఇది సాధారణమైన 25 నుండి 40 డిగ్రీల సెల్సియస్ అంటే మన టెంపరేచర్. ఇలా ఈ టెంపరేచర్ లోనే మీకు పిక్చర్ లో కూడా చూస్తున్నారు. అక్కడ 140 days అయినా కూడా అవి తాజాగా ఉన్నాయి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ఏవైనా పాడైపోయి పిరమిడ్ లో పెట్టినవి అయిపోయాక, ఆ టైం స్పాన్ అయ్యాక పాడయ్యాయి అనుకోండి, మనం పక్కన పెట్టాక ఎక్స్పెరిమెంట్ అయ్యాక ఉంచాం. కానీ అవి పాడైన వాటిల్లో కూడా మనము నాటినప్పుడు నాణ్యత గల విత్తనాలని అవి ఉత్పత్తి చేయడంలో సహాయపడ్డాయి అని. అంటే ఏంటి, పిరమిడ్ కింద పెట్టిన ఏ పదార్థము పాడవదు. మనం ఇక్కడ పిల్లలకి ఇచ్చిన ఫుడ్స్ లో కానీ, ఆహార పదార్థాల్లో కానీ, ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉన్న వాళ్ళకి కానీ, ఇలాంటి పిరమిడ్ కింద మేము అదే సజెస్ట్ చేస్తాం. ఏదైనా ఫ్రూట్స్ కానీ, తినే ఫుడ్ ని కానీ పిరమిడ్ కింద పెట్టి అనారోగ్య పరిస్థితిలో ఉన్న వాళ్ళకి తినమని చెప్తాం. సో నెక్స్ట్, ఇక్కడ చాలా చాలా ఇక్కడ పిరమిడ్ శక్తితో స్వస్థత మరియు ఏకాగ్రత. స్వస్థత అన్నది ఏంటి అంటే హీలింగ్ ఎనర్జీ అండి. ఇది మనందరికీ తెలుసు. మనం మామూలుగా తాగే నీరు కన్నా పిరమిడ్ పెట్టి తాగే నీటిలో తాగితే వెంటనే డిఫరెన్స్. మాకు చంద్రశేఖర పిరమిడ్ లో చాలా చాలా మంది చెప్పారు ఇది. ఆహారం కానీ, అక్కడ ధ్యానంలో కానీ వాళ్ళు స్వస్థతని కానీ, అంటే అనారోగ్య పరిస్థితిని, ఒకళ్ళకి హీల్ అవ్వదు, కాలు ఫ్రాక్చర్ అయ్యి ఇంకా అవ్వదు అని అన్నారు. కానీ ఆయన 21 రోజులు అక్కడ ధ్యానం చేసి ఆయనకి చక్కగా డాక్టర్ చెప్పారంట, హీల్ అయింది, మీకు చక్కగా ఉంది అని. ఇలాంటివి ఎన్నో అక్కడ నేను చూస్తూ ఉంటాను. అలాగే ఇక్కడ పిరమిడ్ లో క్రమం తప్పకుండా కూర్చోవడం వల్ల ఆరోగ్యంలో స్వస్థత ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ ఒక చిన్న చిట్కా ఉందండి. మనకి నెగిటివ్ థాట్స్ తగ్గుతాయి. పిరమిడ్ లో కూర్చున్నప్పుడు మన ఆలోచనల్ని మనం కొద్దిగా గమనిస్తే నెగిటివ్ థాట్స్ నుంచి, ప్రతికూల భావాల నుంచి, ప్రతికూల ఆలోచనల నుంచి సానుకూల ఆలోచనల వైపు వెళ్తాం. అలాగే కురుపులు, లేకపోతే ఏవైనా గాయాలు, లేకపోతే ఏవైనా కోతలు అలాంటివి కూడా తొందరగా నయం అవుతాయి. అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తే. ఇంకా పిల్లలు ధ్యానం చేస్తే మీరు గమనించండి, పిల్లలు ఈ క్యాప్ పిరమిడ్స్ కానీ, మనకి పత్రిసారు ఒక ఒక మన దాంట్లో ఉంటది పిఎంసిలో కూడా, ఎలా పిరమిడ్స్ చేసుకోవాలో అన్నది చెప్పారు. అలాగా కార్డ్బోర్డ్ కానీ ఏ మెటీరియల్ తోనైనా ఒక చిన్నది చేసి దాన్ని పెట్టుకొని చదువుతున్నప్పుడు ఏకాగ్రత, పిల్లల్లో మెరుగైన ఏకాగ్రత ఉంటుంది. అలాగే వాళ్ళు ఫోకస్డ్ గా ఏ పనైనా చేయడం చేస్తూ నెగిటివ్ థాట్ నుంచి దూరం జరుగుతారు. నెగిటివ్ థాట్ లేకుండా ఫోకస్డ్ గా పనిచేస్తే వాళ్ళకి వివేకం ఉంటుంది. వివేకం ఉన్న వాళ్ళకి విజయం ఉంటుంది. సో ఆరోగ్యము అలాగే నైపుణ్యము అన్నవి పిరమిడ్ శక్తితో మనకి ఎప్పుడు సొంతం అవడం గమనిస్తాం. అందుకే ఎక్స్పెరిమెంట్ అండ్ ఎక్స్ప్లోర్ అంటాను. ధ్యానంలో ప్రతి ఒక్కటి మనకి మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. మనం శాస్త్రవేత్తలమే, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలమే. ధ్యానం చేసినప్పుడు మనం ఎన్నో మనకి మనం తెలుసుకుంటాం. నెక్స్ట్,
ఇక్కడ ఇది కూడా ఎక్స్పెరిమెంట్ చేశారండి. రష్యన్ జైల్లో స్వస్థతని ప్రయోగాలు చేశారు. అంటే పిరమిడ్ కింద ఆ, పెట్టిన ఉప్పు మిరియాల పొడితో చేసిన ఫుడ్ని ఇచ్చారు. వాళ్ళలో బిహేవియర్ లో చేంజ్ వచ్చింది. అలాగే చాలా చోట్ల స్కూల్స్ లోని సెలెక్టెడ్ జైల్స్, ఈ జైల్లో వీళ్ళు సాల్ట్ అండ్ మిరియాలు ఉప్పు పిరమిడ్ కింద పెట్టినది ఇస్తే వాళ్ళకి ఆలోచనలో వాళ్ళ ప్రవర్తనలో మార్పుని చూశారు వీళ్ళు. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. నెక్స్ట్ స్లైడ్. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఇది లోతైన ధ్యాన అనుభవాలు ఎలా వస్తాయంటే, మనం పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు, లేకపోతే మనం ఎక్కడైనా మనం ఉన్నప్పుడు కూడా ఒక చిన్న క్యాప్ పిరమిడ్ అది పెట్టినప్పుడు మనకి మన ధ్యాన అనుభవాల్లో డిఫరెన్స్ మనం చూడగలుగుతాం. ధ్యాన అనుభవాల్లో డిఫరెన్స్ అంటే ఏంటిది? ప్రత్యేకించి మనము ధ్యానం చేస్తున్నప్పుడు మన అనుభూతి చెందినవి, ధ్యానం తర్వాత మనం దాని పట్ల చూసే దృష్టికోణము, వీటన్నిటిలో మనం డిఫరెన్స్ ని చూస్తాం. అలాగే చాలా నెక్స్ట్, పిరమిడ్లు ధ్యానాన్ని మెరుగుపరుస్తాయి అంటారు. అంటే ఏంటిది? ధ్యానం స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి తొందరగా కుదరలేదన్న వాళ్ళకి సామూహిక ధ్యానం, అంటే సామూహిక ధ్యానం మీరు పిరమిడ్ లో గాని కూర్చొని చేసినప్పుడు ఇమీడియట్ గా మీకు ఆ వైబ్స్ కనెక్ట్ అవుతుంది. అంతేకాకుండా శాంతి, పరమానందం ఇవన్నీ మనం అనుభూతి చెందుతాం. మీరు నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ పిరమిడ్ లోకి వచ్చినప్పుడు సాధారణంగా స్వస్థతని ఎలా అనుభూతి చెందుతామో, స్వస్థతతో పాటు మనము అందుకే చాలా ఏరియాల్లో పిరమిడ్స్ స్కూల్స్, నాకు తెలిసి అరబిందో స్కూల్, ఆచార్య స్కూల్ అని ఉంటది, అది పాండిచేరిలో, వాళ్ళు పిరమిడ్స్ కట్టారండి. సో అలాగే లోవర్ మ్యూజియం, ప్రపంచంలో చాలా ప్లేసుల్లో కూడా ఈ వీటిని పిరమిడ్ ఎనర్జీని వాళ్ళు వాడడం మనం చూస్తూ ఉంటాం. మనకి తెలియదు యాక్చువల్లీ, అబ్బా వీళ్ళు వాడుతున్నారని. మనం ఏదో మామూలుగా ఒక పిక్చర్ అనుకుంటాం, తర్వాత ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఏదైనా విషయాన్ని ఇంకా లోతుగా పరిశీలనలో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో ఇది ఇది లోవర్ మ్యూజియం ప్యారిస్ లో ఉంటది. అలాగే ఇక్కడ మనకి స్కూల్స్ లో, కొన్ని స్కూల్స్ లో, కొన్ని మనకి టెంపుల్, మాస్క్, చర్చ్, వీటన్నిటికీ ఆ యాంగిల్లోనే వాళ్ళు తీస్తారండి. అందుకే పిరమిడ్ ఎనర్జీ ఆల్మోస్ట్ ప్రతి ప్రార్థనా ప్రాంతాల్లో ఉంటుంది. పిరమిడ్ లోకి వెళ్ళి ప్రార్థన చేస్తే మీకు దైవ అంటే విగ్రహము, మంత్రాలు పఠించడము ఏవీ లేకుండా శూన్య స్థితిలో దైవ స్థితిని అనుభవించడం అన్నది మనం అనుభూతి చెందుతాం. సో ఇక్కడ పిరమిడ్ ఎనర్జీ అన్నది చాలా చాలా వైటల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. చాలా సార్లు పిరమిడ్ పంటలకి కూడా, ఇక్కడ ఆ స్లైడ్ ఉందమ్మా, అదొకసారి పెట్టు. పిరమిడ్ కింద విత్తనాలు ఇక్కడ పిరమిడ్ గురించి గురువులు ఏం చెప్తున్నారో చెప్పాక మనం దానిలోకి వెళ్దాం. ఓషో గారు చెప్తారు, పిరమిడ్లు ప్రత్యేకంగా ఆధ్యాత్మిక ఉద్దేశాల కోసమే నిర్మించబడ్డాయి, అవి ఏ సాధనైనా అత్యుత్తమమైన ఫలితాలతో తీసుకొస్తాయని చెప్తారు. అలాగే ఇక్కడ తను పిరమిడ్లు శక్తిని నిల్వగదులు అని చెప్తారు. మనిషి అంతర్గత అగ్ని మరియు దైవత్వానికి ప్రతీకలుగా పిరమిడ్లు నిర్మించారు అని చెప్తారు. అండ్ బ్రహ్మర్షి పత్రి సార్ అయితే ఆయన ధ్యానం మొదలు పెట్టిన నుంచి ఆయన పిరమిడ్లతో చేయని ఎక్స్పెరిమెంట్ లేదండి. ఆయన జీవిత చరిత్ర చదివినా, ఆయన ఏ సెషన్ విన్నా, ఆయన ఎక్కడ ఆయన చెప్పిన మాట విన్నా, పిరమిడ్ అన్నది మాట లేకుండా ఆ ధ్యానం కంప్లీట్ అవ్వదు. పిరమిడ్ ఎనర్జీని అంత చక్కగా ఒక శాస్త్రవేత్త, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల అతను అవపోసం చేసి అందరితో దాని గురించి నిజంగా ఎక్స్పీరియన్స్ చేయించేలా చేశారు. పిరమిడ్ అన్నది ఒక మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అంటారు, అంటే చెప్పాను కదా భూతద్దం లాంటిది అని చెప్పి, అది విశ్వశక్తిని కేంద్రీకరించడానికి ఒక సాధనం. భౌతిక శరీరం నుండి యాస్ట్రల్ శరీరం వెంటనే బయటకు వస్తుంది అంటారు. అంటే మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు మన యాస్ట్రల్ బాడీ రిలీజ్ అవుతుంది. సాధారణంగా అది భౌతిక శరీరం నుంచి యాస్ట్రల్ బాడీ అవడానికి చాలా టైం పడుతుంది అంటారు. కానీ పిరమిడ్ కింద కూర్చుంటే ఆ అనుభూతిని పొందడం చాలా త్వరితగతిని మనం అనుభూతి చెందుతాం. నెక్స్ట్ అమ్మా. ఇక్కడ మనం పిరమిడ్ని ఎలాంటి పదార్థాలతోనైనా చేయొచ్చు, దానికి ఇదే చెయ్యాలి అని లేదు. ఆర్సీసీ, అలాగే సిమెంటు, టైల్స్, షీట్లు, లేకపోతే కార్డ్బోర్డు, లేకపోతే బ్యాంబూ,
అండ్ ఎలాగైనా చెయ్యొచ్చు మనం. ఈవెన్ మార్బుల్, గ్రానైట్ దేనితోనైనా మీరు ఆ పిరమిడ్ షేప్, ఆ యాంగిల్ ముఖ్యం ఇక్కడ. 51 డిగ్రీల 50 నిమిషాలు అది ముఖ్యం, గోల్డెన్ యాంగిల్. ఏ పదార్థంతోనైనా మనం పిరమిడ్ ని ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే వాటిని చెయ్యడమే కాకుండా నెక్స్ట్ దానికి వెళ్ళండి. ఇక్కడ మనకి చెప్తారు, యాక్చువల్లీ 1984 సంవత్సరంలో నుంచి పత్రిజీ జీవితంలో పిరమిడ్ వచ్చింది అని చెప్తారు. పత్రి సార్ తెలిసిన వాళ్ళందరికీ పత్రి సార్ని పిరమిడ్ ని వేరుగా చూడడం అన్నది మనకి తెలియదు. సో ఇక్కడ చెప్తారు, ఈ పుస్తకాలు ఆయన చదివారు ముందు. విల్షుల్, అలాగే ఇక్కడ సీక్రెట్ పవర్ ఆఫ్ పిరమిడ్స్, అలాగే ద సీక్రెట్ ఎనర్జీ ఆఫ్ పిరమిడ్, ఇలాంటివి కొన్ని బుక్స్ చదివి ఆయన ఆ పిరమిడ్స్ తో ప్రయోగాలు చేశారు. దాని ప్రేరణతో ఆయన ఎన్నో అద్భుతాల్ని ఆయన దర్శించారు. సో అది ఏదైనా చూడండి, ఆచరణలో చేసింది చక్కగా మనకి తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ అమ్మా. ఇక్కడ కర్నూలులో 91లో మొట్టమొదటి పిరమిడ్ నిర్మించబడింది. ఇది 30x30 మాట, ధ్యానం కోసమే. అక్కడ 1992లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయం ధ్యానాన్ని, ధ్యాన ప్రచారానికి, ధ్యాన బోధనకి ఆయన అంకితం చేశారు. నెక్స్ట్, ఇది మైత్రేయ బుద్ధ పిరమిడ్. ఇప్పుడు మనం చంద్రశేఖర్ గారి సెషన్సే వింటున్నాం కదా. ఈ వర్క్ లో ఆయన పత్రి సార్ సూచనల మేరకు ఎంతో చక్కగా వర్క్ చేసి, ఎంతో వాణి మేడం, పత్రి సారు ఎన్నో అనుభవాలు నేను విన్నాను. ఆ పిరమిడ్ కన్స్ట్రక్షన్ టైం నుంచి, అంటే శంకుస్థాపన టైం నుంచి పిరమిడ్ ఇప్పుడు పని చేసే వరకు ఎన్నో ఎన్నో అద్భుతాల్ని, ఎన్నో మిరాక్యులస్ ఎక్స్పీరియన్సెస్ ని వాళ్ళు పొందారు, ఎందరో పొందడం అని విన్నారు. సో ఇది ఒక అంతర్జాతీయ కేంద్రం, దీన్ని మైత్రేయ బుద్ధ పిరమిడ్ అంటారు. ఇది గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అని ఒక మంచి ఈవెంట్ కూడా ప్రతి సంవత్సరం దీనికి చేసేవారు, ఇప్పుడు చేస్తారు. అలాగే బెంగళూరులో ఇది 7 అద్భుతాల్లో ఇది ఒకటిగా ఒక ప్రసిద్ధ మీడియా దీన్ని పెట్టింది. ఇందులో 5,000 మంది ఒక్కసారి ధ్యానం చెయ్యొచ్చండి. అదే కాకుండా ఒక 2 అంటే వ్యాలీ, పిరమిడ్ వ్యాలీ అని అంటే అందరికీ తెలుస్తుంది. ఆ పిరమిడ్ వ్యాలీ అంటే ప్రకృతికి అది నిదర్శనం అని ఉంటుందన్నమాట. అద్భుతమైన, మనం ధ్యానం చెయ్యాలి అంటే దర్శించాలి అన్ని శక్తి క్షేత్రాల్ని. ఒకసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఏరియాలో ఉన్న పిరమిడ్ శక్తి క్షేత్రాల్ని చూస్తే, అక్కడ ధ్యానం చేస్తే మనకు అది అనుభూతిని పొందగలుగుతాం. మొత్తం దేశం మొత్తం. నెక్స్ట్ అమ్మా. అలాగే ఇది మహేశ్వర మహాపిరమిడ్ ధ్యానం కోసం 2011లో ప్రారంభించబడింది. ఇది 6,000 మంది సామర్థ్యంతో ఇది యాక్చువల్లీ ధ్యానం చేయగల 6,000 మంది చేసుకోవచ్చు ఇక్కడ. దీనికి మహేశ్వర మహాపిరమిడ్ అని నామకరణం చేయబడింది. ఇది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా అత్యంత పెద్ద ధ్యాన పిరమిడ్ గా ఎంపిక చేయబడింది. ఇది హైదరాబాద్కి చాలా దగ్గరండి. సో ఇక్కడ తెలుగు ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఎలా పూర్వం మనం చిన్నప్పుడు తిరుపతికి ఎలా వెళ్ళామో అలాగా పిరమిడ్ వ్యాలీకి, కట్టాలకి, అలా గోదావరిలో వశిష్ఠ గౌతమి దగ్గర ఉన్న వశిష్ఠ గౌతమి పిరమిడ్ కి, వైజాగ్ దగ్గరలో ఉన్న ప్రకృతి వ్యాలీకి అలాగ జనాలు ధ్యాన సాధనకి ఆతృతతో బయలుదేరతారు, ఉత్సాహంతో చేసుకుంటారు. నెక్స్ట్ అమ్మ. ప్రతి చోట భారతదేశంలో మీరు చూస్తే పిఎస్ఎస్ఎం కేంద్రాలు ఇన్ని ఉన్నాయండి. ఇంకా ప్రపంచం చూపించమ్మా. నెక్స్ట్, ప్రపంచంలో కూడా అన్ని ఉన్నాయి. సో ప్రతి చోట పిరమిడ్ అన్నది ఒక ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ఒక అద్భుతమైన మెట్టు అన్నది ఒక పత్రిసార్ డ్రీమ్. సో అలాగే ఉన్న వాటిని కనుగొని వాటి దగ్గర కూడా ధ్యానం చేయడం, ఆ ధ్యాన అనుభవాన్ని మనం కైవసం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ పిరమిడ్ని మనం చూస్తే ఈ 51 degrees 50 minutes అన్నది చాలా ఇంపార్టెంట్ పిరమిడ్ కన్స్ట్రక్షన్ లో. అలాగే నెక్స్ట్ దానికి వెళ్ళాము. మీకు ఆ వెబ్సైట్లకు వెళ్తే మీ అంతటా మీరే చేసుకోవచ్చు. ఇన్ని పిరమిడ్స్ ఉన్నాయండి. యాక్చువల్లీ కొంతమంది ఇళ్ళు కూడా పిరమిడ్లు ఉన్నాయి. నేను మహేశ్వర పిరమిడ్, కట్టాల పిరమిడ్ దగ్గర ఒకసారి వెళ్ళినప్పుడు ఒకళ్ళ ఇంటినే వాళ్ళు పిరమిడ్ లా కట్టుకున్నారు. అలాగే గోదావరి జిల్లాలో కూడా అలాంటివి చాలా ఉన్నాయి. సో ఇక్కడ
ఇంకొకటి ఏంటి అంటే విత్తనాలు మనం ఆ స్లైడ్ మరి ఉందో లేదో లేకపో యా, పంటకి పంటకి మేము ఇక్కడ మా చంద్రశేఖర పిరమిడ్ లో కూడా ఇది మేము ప్రాక్టీస్ చేస్తాం. విత్తనాలు వేసే ముందు ఒక 20 రోజుల నుంచి 30 రోజులు ఆ ధాన్యం ఆ విత్తనాల్ని పిరమిడ్ లో ఉంచినప్పుడు అవి చక్కగా ఆ మంచి పంటని ఇస్తుంది. అంటే 20 నుంచి 100% పంట గ్రోత్ ను మనం చూస్తాం అన్నమాట. సో ఇంకొక లాస్ట్ స్లైడ్ చెప్పి మనం ధ్యానంలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ధ్యానం అంటే మనం అనుకుంటాం, ఓకే, చాలా మంది అనుకుంటారు ధ్యానం అంటే ఓన్లీ ఆరోగ్యం అని. కానీ ధ్యానం అన్నది మనలో మనో వికాసాన్ని, ఆధ్యాత్మిక ప్రగతిని చూపిస్తూ జీవన నైపుణ్యంతో ఈ ప్రకృతితో అనుసంధానం అవుతూ ప్రకృతిలా ఎలా జీవించాలి. ప్రకృతిలా జీవించడం అంటే ఏంటి? అన్కండిషనల్ గివింగ్ అంటారు. అంటే ఆశించకుండా చేయడం, ఆశించకుండా పనిచేయడం, ఇవన్నీని. సో ఇక్కడ ప్రకృతిని ఇంకా మనం దాన్ని పరిరక్షించడం అంటే దాన్ని పాడు చేయకుండా దాన్ని ఇంకా ఉద్దీపన చేసేలా ఉండాలి. అందుకే పిరమిడ్ ఎనర్జీని వాడినప్పుడు చాలా మేము చూస్తాం. మేము చంద్రశేఖర మహాస్వామి పిరమిడ్ లో, పిరమిడ్ వెనకాల ఒక చిన్న స్థలం అండి. ఆ చిన్న స్థలంలో మేము ఒకళ్ళు నాకు వంకాయ మొక్క ఇచ్చారు. ఇది డిఫరెంట్ మొక్క మేడం, తెల్ల వంకాయ అందంగా ఉంటదని. వాళ్ళకి తెలియదు నిజంగా అవి మామూలుగా వంకాయ అంటే ఆ చెట్టుకి ఎన్ని వస్తాయి అనుకుంటామండి ఒక చిన్న స్థలంలో. ఏవో ఒక 5-6 మాక్సిమం ఒక 10 కన్నా రావు. కానీ ఆ చెట్టుకి రమారమి ఒక 25 ఒకేసారి కాసేది. అలాగే సపోటా, పిరమిడ్ వెనకాలన్న మామిడి చెట్టు, సపోటా, ఆ కదంబ వృక్షం విరబూస్తాయి. పిరమిడ్ ఎనర్జీ అన్నది మనకి క్లియర్ గా తెలుస్తుందండి. పిరమిడ్ దగ్గర మీరు ఏవైనా విత్తనాలు మీ ఇంట్లో కొన్ని గోళంలో విత్తనాలు వేద్దాం అనుకున్నా పిరమిడ్ కింద పెట్టి వేసి దాని మీద ఒక కాపర్ వైర్ ని పిరమిడ్ షేప్ లో మీరు పెడితే మీరు చూస్తారు దాని గ్రోత్ ని. సో ఇవన్నీ కూడా పిరమిడ్ శక్తిని మనకి ఏదైనా ఉందండి. ప్రకృతిలో అన్నీ ఉన్నాయి, మనం దాన్ని గుర్తించాలి. గుర్తించి దాన్ని అనుభవంలోకి తీసుకున్నప్పుడే ఆ శక్తి అన్నది మనకి ఆచరణలో తెలుస్తుంది. సో పిరమిడ్ శక్తి గురించి ఎంత మాట్లాడుకున్నా ఇంకా చాలా చాలా ఉంది నిజంగా డీటెయిల్. కానీ ఆదివారం మనం ఎక్కువ మెడిటేషన్ లోకి వెళ్ళాలి. సో తప్పకుండా మనందరూ కూడా లాంగ్ మెడిటేషన్ అండి. వచ్చే వారం మనం యాక్చువల్లీ మేనిఫెస్టేషన్ అవన్నీ తెలుసుకుంటాం, విజువలైజేషన్. కానీ ఈ వారం మనం ధ్యానం చేస్తున్నప్పుడు చక్కగా లాంగ్ మెడిటేషన్, ఆదివారం అంటే నిజమైన శక్తిని తీసుకునే అవకాశం మన అందరికీ. అటువంటి భాగ్యం మీ అందరితో చేసే భాగ్యం మనకి పిఎంసి ద్వారా, బుద్ధ సిఇఓ ద్వారా వచ్చింది. తప్పకుండా చక్కగా ముందు హార్ట్ ఎలివేషన్ ఉంటది, మీకు అందరికీ తెలుసు. తర్వాత ఆనాపాన సతి మెడిటేషన్, తర్వాత కృతజ్ఞత. ఇప్పుడే అంటే ఈ రోజు నేను చాలా ఫీల్ అయ్యాను మేడం. ఏంటంటే నాలో కాస్మిక్ ఎనర్జీని నేను ఎలక్ట్రో వేవ్స్, ఆ వేవ్స్ ని నేను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తాను. నా అణువు, పరమాణువు, సూక్ష్మాణువులో డాట్ ఎలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుందో నా ఫేస్ లో నేను అది ఈ రోజు అబ్జర్వ్ చేశాను. ఆ తర్వాత నా బాడీ త్రూ పాస్ అవుతూ తర్వాత రీసెంట్ గా నాకు యాక్సిడెంట్ అయింది, ఇంజురీ అయింది, సర్జరీ కూడా అయిపోయింది. ఆ భాగం దగ్గరికి ఎలక్ట్రో వేవ్స్ పాస్ అయ్యి తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి తర్వాత కొద్దిసేపు ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ నాకు ఆలోచన వచ్చి నేను కొంచెం డివియేట్ అయిన తర్వాత మళ్ళీ శూన్య స్థితిలోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇమ్మీడియట్ గా నాకు ఎలక్ట్రో వేవ్స్ పాస్ అవుతున్నాయి. అది నేను గమనించాను. ఇంకోటి హౌ టు కంట్రోల్ యాంగర్ మేనేజ్మెంట్ తెలుసుకోవాలనుకుంటాను. ఇంకోటి ఏంటంటే నాకు మాక్సిమం జీరో యాంగర్ మేనేజ్మెంట్ నేను ధ్యాన స్థితిలోకి రాకముందు. కానీ ఈ 10-12 డేస్, టుడే 13th డే, ఐఎమ్ టోటల్లీ చేంజ్. మాక్సిమం దట్ ఈస్ ద కామ్ ఇట్ ఈస్ ద సూపర్ పవర్ అంటారు కదా. మాక్సిమం ట్రై చేస్తున్నాను మేడం నేను మారడానికి, అన్నిటి నుంచి, పరిస్థితుల నుంచి, నాకు జరిగిన సిచ్యువేషన్ నుంచి, అన్నిటి నుంచి నేను బయటపడడం కోసం ఈ 40 days మెడిటేషన్ నాకు చాలా ఇంపార్టెంట్. నా కోసమే చంద్ర కండక్ట్ చేశాడని నేను ఫీల్ అవుతున్నాను. చాలా అంటే ఇది మీరు జెన్యున్ గా చెప్పారు. ఫస్ట్ నేను అప్రిషియేట్ చేయాలి. వింటున్నాను మీది షేరింగ్ అప్పుడప్పుడు.
ఆ, ముందు యాంగర్ మేనేజ్మెంట్ అన్నారు కదండి. సాధన చేస్తే మనకు ఒకటి అర్థమవుతుంది, బాధ్యత తీసుకోవడం, స్వీయ బాధ్యత. నెక్స్ట్ వీక్ అది కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ, దాని మీద డీటెయిల్ గా మేనిఫెస్టేషన్ అప్పుడు ఇవన్నీ చెప్తాం. సో స్వీయ బాధ్యత తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నిందించడం మానేస్తాం మనం. స్వీయ బాధ్యత తీసుకున్నప్పుడు నిందించడం మానినప్పుడు ఆటోమేటిక్ గా అది మన లైఫ్ లో మన కోపం తగ్గించుకోవడం, కోపం అన్నది మనకి ఒక వెపన్ లా ఉంటది అని అనుకుంటాం, కానీ కోపం అన్నది మనల్ని, ఇది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బొగ్గు మండుతున్న నిప్పును పట్టుకున్నప్పుడు అది విసిరినప్పుడు, విసిరితే ఎదుటి వ్యక్తి కన్నా ముందు అది మనల్ని ఇబ్బంది పెడుతుంది. కోపం కూడా అంతే. సో ధ్యానంలో మనం దాన్ని చాలా, మీకు ఆరోగ్య పరిస్థితి మీరు చెప్పారు, తప్పకుండా మీకు అది మీకు సహాయపడుతుంది ధ్యానం చేస్తున్నప్పుడు. ఆలోచనల్లో ఎటువంటి నిశ్చల స్థితి అన్నది ముందు మనకి మనం ఇచ్చుకునే బహుమతి అండి. కోపం తగ్గించుకోవడం అన్నది, కోపం తగ్గుతుంది జీరో అన్నారు కదా, పర్సంటేజ్లు అన్నది పక్కన పెడితే ముందు అసలు కోపం నాకు ఇలా ప్రతిదానికి వస్తుందంటే నేను ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి అని మనం ఆలోచిస్తాం. మీకే కాదు అందరికీ, మనందరికీ వస్తుంది. కానీ ఎందుకు, ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉండాలో చెప్పే విజ్ఞత ధ్యానం వల్ల వస్తుందండి. నాకు అది నేను చెప్తాను, మీకు ఒక 10 రోజుల్లోనే మీరు ఆ తేడా చూశారు అంటే 40 రోజుల్లో మీరు చక్కగా మీరు అనుకున్న స్థితిని పొందుతారు. ఇక్కడ ఏంటి అంటే కోపం తగ్గించుకోవడం లేకపోతే కోపం లేకుండా ఉండడం అనే దానికన్నా ఒక పరిస్థితిని ఎలా ఎదుర్కోగలుగుతాము అన్నది మనకు అర్థమవుతుంది. అందుకే మనం చూడండి, మన స్లైడ్స్ లో ఫస్ట్ నేను ఎప్పుడు చెప్తాను, ఏ సెషన్స్ లో స్టార్టింగ్ నుంచి చూస్తే బాగుంటది అని, శాంతి. శాంతి తత్వం అన్నది మనకి మన సహజ లక్షణం అండి. ప్రేమ తత్వం అన్నది సహజ లక్షణం. ఎదుటి వాళ్ళకి అన్ని మంచి చేయాలనుకున్నది సహజ లక్షణం. ఇవన్నీ కూడా మనలో ఉన్న అనవసరమైనవన్నీ తొలగిపోవడం వల్ల సహజ లక్షణాలు మనం గుర్తించగలుగుతాం. తప్పకుండా మీరు దీన్ని అధిగమిస్తారు ప్రతాప్ గారు. వరి అవ్వదు, సాధన మీదే దృష్టి పెట్టండి, అన్ని మీరు అనుకున్న దానికన్నా మంచిగా మీ జీవితంలో మీరు చూస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. టైం అయ్యిందండి, నాకు తెలిసి మనకి యాక్చువల్లీ 9 కదా, కానీ టైం ఎక్సీడ్ అయింది. అందరూ క్విట్ అవ్వన వాళ్ళు అవ్వచ్చు. ఇంకొక షేరింగ్ అమ్మా సుమ, ఏదైనా అనౌన్స్మెంట్ ఉందా? అనౌన్స్మెంట్స్ ఏం లేవు మేడం. ఓకే. బట్ నేను అంటే మీరు పిరమిడ్ ఎనర్జీ గురించి చెప్పారు కదా, నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. నేను అది సమ్మర్లో మైత్రేయ బుద్ధ పిరమిడ్ విజిట్ చేశాను. అది అంటే నాకు పిరమిడ్ వెళ్ళేదాకా నాకు తెలియదు అనమాట, అంత ఎనర్జీ ఉంటుంది అక్కడ. చాలా అంటే ఆ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది, పీస్ఫుల్ గా. ఆ, అంత పెద్ద బిగ్ సెంటర్ చూడటం ఫస్ట్ టైం అన్నమాట. నాకు చాలా హ్యాపీ. నేను 5 days అక్కడ ఉండి ఆ పిరమిడ్ వ్యాలీ అంతా తిరిగి చూసి అన్ని అసలు ఎంత న్యాచురల్ గా ఉందంటే ఐ ఫీల్ సో, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. బట్ ఏదైనా మన మంచికే అంటారు కదా, నా ఇండియా ట్రిప్ కూడా వెళ్లే ముందు బాధపడ్డాను, అంటే పిల్లల్ని హస్బెండ్ ని వదిలేసి వెళ్ళాలి, ఎలా మేనేజ్ చేసుకుంటారు ఏంటి అని. బట్ వెళ్ళినాక నాకు అర్థమైంది ఏంటంటే ఏదైనా పర్పస్ ఉంటేనే ప్లానింగ్ జరుగుతుంది అనేది అర్థమైంది. అక్కడ రోజు వచ్చే వాళ్ళని చూస్తా, వాళ్ళతో మాట్లాడతా, ఎక్స్పీరియన్స్ షేరింగ్ చేసుకుంటా. అసలు అందరూ ఎంత సర్వీస్ చేస్తున్నారంటే, అంటే ఆ సర్వీస్ లో వాళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటే మనం కూడా ఇంకా సర్వీస్ చేయాలి, ఆర్గనైజేషన్స్ కి ఇట్లా హెల్ప్ చేయాలి, మనము నేర్చుకుంది ఏదైనా అందరికీ పంచాలి అనేది చాలా బాగా అర్థమైంది. చంద్ర సారు అని మేడం మీరందరూ చేసేది అదే చేస్తున్నారు. మీరు పిరమిడ్ ఎనర్జీ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ఆ, మేము కూడా ఇంట్లో చిన్న చిన్న పిరమిడ్లు పెట్టాము. మేము కూడా ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నాము. చాలా థ్యాంక్ యూ మేడం, ఈరోజు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన దానికి. ఐ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడ కోవిడ్ టైంలో బుద్ధ సిఇఓ ఆఫీస్ లో మొక్కలు ఎక్కువ పెట్టాము బెంగళూరులో.
ఆ మొక్కలు కొద్దిగా వెళ్ళక అవ్వక మొక్కలన్నీ కూడా బాగా డల్ గా అయిపోయాయి అని తెలిసినప్పుడు వాణి మేడము ఈ సజెషన్ ఇచ్చి అక్కడ బకెట్స్ మీద వాటర్ మీద పిరమిడ్స్ పెట్టి, నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ బుద్ధ సేవ ఆఫీస్ లో కూడా వెళ్ళినప్పుడు మొక్కలన్నీ ఎస్టాబ్లిష్ చేయించాం. సో నేను మళ్ళీ వైజాగ్ వచ్చాక నాకు ఫోటో పెట్టారు. ఇలా వచ్చినప్పుడు వాణి మేడం ఈ వాటర్ పిరమిడ్లు పెట్టి ఆ పిరమిడ్ ఎనర్జీ వాటర్ ని పెట్టినప్పుడు మొక్కల్లో డిఫరెన్స్ ని ఒక చిన్న నా బర్త్డేకి వాళ్ళు బుద్ధ సిఓ టీం నాకు పంపించారు మెసేజ్. చాలా ఆనందంగా అనిపించింది. ఇది ప్రతి ఒక్కళ్ళోనండి. పిరమిడ్ ఎనర్జీ అన్నది మనం ధ్యానం చేసినప్పుడు, అదే చెప్తున్నాను, మనం ధ్యానం చేస్తే ఆ ఎనర్జీని మనం అర్థం చేసుకొని మనం నిజంగా మన జీవితంలో దాన్ని ఇంకా బాగా ఎలా, అందరి దగ్గర ఒక 1,00,00,000 ఉండొచ్చేమో, కానీ వాటిని సద్వినియోగపరుచుకునేలా ఉండడమే. ఒక బస్తా విత్తనాలు ఉన్నాయి, దాన్ని సద్వినియోగపరుచుకోవడమే. ఇది ఎప్పుడు వస్తుంది అంటే సాధన, సాధన, సాధన. అంతే. థ్యాంక్ యూ అమ్మా సుమ, థ్యాంక్ యూ. ఇంకొక ఎవరైనా ఏమైనా డౌట్ ఏదైనా ఉందా? లేదంటే క్లోజ్ చేద్దాం, మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే, ఎవరు ఉన్నారా? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేశారా? ఒక క్వశ్చన్ మేడం చాట్ లో, ఆ, శ్రీకాకుళంలో కూడా పిరమిడ్ ఉన్నాయా మేడం అని అడుగుతున్నాను. ఉన్నాయమ్మా. జే శ్రీకాకుళం దగ్గరలో కూడా చాలా ఉన్నాయి. మీకు గ్రూప్ లోని నేను శ్రీకాకుళం అంటే ఇలా ఇంత పెద్ద పిరమిడ్స్ కాదు. ఇప్పుడు అక్కడ లోకల్ గా కొన్ని పిరమిడ్స్ కొన్ని చోట్ల ఉన్నాయి. నేను గ్రూప్ లో పెట్టిస్తాను. నేను శ్రావణి మేడం వాళ్ళతో ఖచ్చితంగా మనకి ఆంధ్రాలో ప్రతి ఏరియాలోని ఉన్నాయి చిన్న చిన్న పిరమిడ్స్. అవి చిన్నవా పెద్దవా కాదు, అన్ని మెగా పిరమిడ్ లా కాకపోయినా లోకల్ గా చాలా మంచి వర్క్ చేస్తున్నాయి. ప్రతి దగ్గర ఖచ్చితంగా పిరమిడ్ లేకపోయినా మీకు ఒక విషయం చెప్తాను. పిరమిడ్ సెంటర్స్ ఉంటాయి అక్కడ. ఇప్పుడు మేము ఇందాక చూపించినట్టు పిరమిడ్స్ పెట్టి ఉంటాయి చక్కగాను. అంటే పిరమిడ్స్ కూడా ఉంటాయి, చిన్నవి ఉంటాయి, మెగా పిరమిడ్స్ కాకపోయినా ఒక ఒక సైజ్. మా పిరమిడ్ మాది హోలిస్టిక్ సెంటర్. మా దాంట్లో 16/60 16 కళలు అన్న ఆ మోటోతో వాణి మేడం వాళ్ళది పిరమిడ్. మాది ఫ్రీ లైబ్రరీ. మా చెల్లి, ముగ్గురు అక్క చెల్లెలు కలిపి హోలిస్టిక్ సెంటర్. అమ్మ అన్నదానం చూస్తారు. సో చిన్న చెల్లి వాళ్ళది నేచర్ సెంటర్. చంద్రశేఖర్ మహాస్వామి పిరమిడ్ అంటే పత్రి సార్కి ప్రాణం. అదొక ఆ, ఆశ్రమం అని చెప్పేవారు. అలాగా చిన్నదా పెద్దదా అని కాదు, దగ్గరలో ఖచ్చితంగా ఉంటాయి. నేను తప్పకుండా ఆ ఇన్ఫర్మేషన్ గ్రూప్ లో పెట్టిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అండ్ పత్రిజీ బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి మేడం. మాది గూడూరు దగ్గర అంటే జరుగుతూ ఉన్నాయి అనమాట. మా తోడుకోళ్ళు, మా అత్తయ్య వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు చాలా హ్యాపీగా, అంటే కొత్త వాళ్ళని తీసుకెళ్లారు అనమాట. ధ్యాన పరిచయం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఒక్క విషయం, తెలిసిన వాళ్ళందరికీ ఈ 40 రోజుల ప్రోగ్రాం గురించి దయచేసి ఆ సమాచారాన్ని అందించండి. రెగ్యులర్ ధ్యానం లైక్ మైండెడ్ పీపుల్తో, సామూహిక ధ్యానం సజ్జన సాంగత్యంతో చేసుకోవడం ఒక అద్భుతం. తప్పకుండా మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.